బాలచంద్ర నాయక్. ఎక్కడి నుంచి వచ్చారు? నాగార్జున సాగర్. అప్లై చేశారు జాబ్కి? చేసాం సార్. సెలెక్ట్ అయ్యారా? అయ్యాం. ఏ కంపెనీలో అయ్యారు? ఈ హీరో హోండా. ఇలాంటి జాబ్ మేళ ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇలా ఏర్పాటు చేయడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. స్నేహ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ గన్నవరం గన్నవరం. సార్. జాబ్కి అప్లై చేశారా? అప్లై చేసాం సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ఈ జాబ్ మేళ ఏర్పాటు చేయలే గారు? వల్ల ఏంటంటే కొంతమంది టాలెంట్స్ బయటకు వస్తాయి. మేబీ ఇలా పెట్టడం ఒక మంచి ఆపర్చునిటీ మాకు, ఖాళీగా ఉన్న వాళ్ళకి అంటే గ్రాడ్యుయేట్ చదువుకుంటున్న వాళ్ళకి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పేరు? రమో శ్రీను, ఏ ఊరు నుంచి వచ్చారు? నాగార్జున సాగర్. అప్లై చేశారా జాబ్? చేశాను సార్. సెలెక్ట్ అయ్యారా? అయ్యాను సార్. ఏ కంపెనీ? హీరో హోండా. ఎలా ఉంది చాలా బాగుంది సార్. జాబ్ మేళ ఏర్పాటు చేయడం ఎలా ఉంది? బ్రహ్మారెడ్డి అవకాశం ఇచ్చినందుకు చాలా బాగుంది సార్. అసలు అన్ని వేరే ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళినా ఫేక్ కంపెనీ సార్. మా ద్వారా ఈ జాబ్ మేళం పెట్టినందుకు బ్రహ్మారెడ్డికి చాలా రుణపడి ఉంటాం సార్. గతంలో. మీ పేరు? నాసరే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? జమ్మల మడక నుంచి వచ్చాం. జాబ్ అప్లై చేశారా? చేసామండి. సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయినట్టు అని చెప్పారు. ఇలాంటి అవకాశం కల్పించిన జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జేబీఆర్ సార్. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా అన్ఎంప్లాయ్మెంట్కి, వాళ్ళకి ఇది ఒక వరంలాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో అందరూ వచ్చి ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇందులో వాళ్ళ టాలెంట్ని బట్టి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఎస్ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? అరవింద్. ఎవరి నుంచి వచ్చారు? ఫ్రెండ్స్ ఇందులో సెలెక్ట్ అయ్యారా జాబ్? పేటిఎంలో సెలెక్ట్ అయ్యాను. పేటిఎంలో 20K. ఎలా ఉంది ఈ జాబ్ మేళ ఏర్పాటు చేయడం? ఎవరికి అసలు ఇంట్లో ఏం లేకుండా ఉన్నప్పుడు ఇది ఒకటి. వీరబ్రహ్మం. ఎవరి నుంచి వచ్చారు? ద్వారకాపురి. ఎక్కడ ఉంటారు? ఏ జాబ్కి అప్లై చేశారు? HDFC. సెలెక్ట్ అయ్యారా? లేదు, పిలుస్తామన్నారు. ఎందుకంటే నాది BSc అగ్రికల్చర్ చదువుతున్నా కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి హిందీ పర్ఫెక్ట్గా రావాలంట. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో వేకెన్సీస్ ఏమైనా ఉంటే పిలుస్తామన్నారు. అది ఎలా ఉంది జాబ్ మేళ ఏర్పాటు చేయడం? చాలా డిఫరెంట్గా అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలాంటివి చూడలేదు కదా, కొంచెం కొత్తగా అనిపించింది. మీ పేరు? ఆర్యన్. ఎవరి నుంచి వచ్చారు? జాబ్కి అప్లై చేశారా? చేశాను. సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాను. ఏ కంపెనీలో? హీరో. ఎలా ఉంది ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఏర్పాటు చేసిన జాబ్ మేళ గురించి? చాలా బాగుంది. జాబ్ మాకు ఈజీగా మళ్ళీ వేరే ఐ మీన్ హైదరాబాద్ విజయవాడ పోయే అవసరం లేకుండా ఇక్కడే వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే. మనీషా. ఎవరి నుంచి వచ్చారు? పాల్వాయి నుంచి వచ్చారు. జాబ్కి అప్లై చేశారా? యా. సెలెక్ట్ అయ్యారా? ప్రాసెస్లో ఉంది అన్నారు, ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. డీటెయిల్స్ అయితే తీసుకున్నారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసారు. ఎలా ఉందండి ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద జాబ్ మేళ ఏర్పాటు చేశారు? కంపెనీస్ అన్ని ప్రొవైడ్ చేశారు, జాబ్స్ కూడా ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఐటీ అయితే తక్కువగా ఉన్నాయని చెప్పేశారు. ఫస్టే చెప్పారు కదా ఐటీ తక్కువ ఉన్నాయని చెప్పేసి. కాకపోతే దీంట్లో సో వాటిలో ట్రై చేద్దామని వచ్చాము. బేసికల్గా ఇక్కడ నాన్ ఐటీవి ఎక్కువ ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం, వాటికి కూడా అప్లై చేసేసాము. థ్యాంక్ యూ. నా పేరు నాగేంద్ర బాబు. ఎవరి నుంచి వచ్చావు? మా చెల్లె మాది ఇక్కడ నుంచి వచ్చి. జాబ్కి అప్లై చేసావా? జాబ్కి అప్లై చేశాను, నిన్ననే అప్లై చేశాను. ఈరోజు మార్నింగే వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు, ఆ ఫామ్ మీద మా రిజిస్ట్రేషన్ నెంబరు రాసి ఇచ్చేసారు మాకు. ఎలా ఉంది ఇంత పెద్ద జాబ్ మేళ ఏర్పాటు చేయడం? ఇంత పెద్ద జాబ్ మేళ ఏర్పాటు చేయడం చాలా బెనిఫిటే మాకు అందరికీ. చాలామందికి ఇక్కడ దాదాపు చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి వచ్చేసారు. వాళ్ళకి ఎంతో కొంత ఎవరో కొంత మనకి తెలియదు ఎంతమంది ఇక్కడికి అయ్యారు. హాయ్ అండి. మీ పేరు? బాబు అండి. ఎవరి నుంచి వచ్చారు? బోధుల నుంచి వచ్చానండి. జాబ్ సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాను సార్. ఏ కంపెనీలో? HDB నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. ఎలా ఉంది సార్ ఇంత పెద్ద జాబ్ మేళ ఏర్పాటు చేయడం? చాలా బాగుంది సార్. JBR గారు చాలా మంచి పని చేశారు. సో చాలామంది నిరుద్యోగులకి ఇది చాలా యూజ్ అవుతుంది సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. మీ పేరు? అజిత్. ఎవరి నుంచి వచ్చారు? ముట్కూరు. జాబ్కి అప్లై చేశారా? చేసాను. సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాను. ఏ కంపెనీ? హీరో. ఎలా ఉంది ఇంత పెద్ద జాబ్ మేళ ఏర్పాటు చేయడం? చాలా బాగుంది. బ్రహ్మారెడ్డి గారు రావడం వల్ల ఎమ్మటే 2 monthsలో జాబ్ యూత్కి బాగా ఇవ్వబడటం వల్ల ఎలా అయినా 20,000 శాలరీ వస్తాయి. ఇంట్లో వాళ్ళు అడిగే పని లేకుండా మన మంత్ శాలరీ మనకి వస్తుంది కదా, ఇంట్లో వాళ్ళు కూడా మనం ఇవ్వగలుగుతాం వాళ్ళకి మనీ. ఎవరి నుంచి వచ్చారు? శంకరాపురం నుంచి. జాబ్ అప్లై చేశారా? అప్లై చేసా. సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యా. ఏ కంపెనీలో? మినీ ఎక్స్ప్రెస్
మీ పేరండి? రాజేశ్వరి. ఎవరి నుంచి వచ్చారు? సుబ్బారెడ్డిపాలెం. జాబ్కి అప్లై చేశారా? చేశాను. సెలెక్ట్ అయ్యారా? ఇంకా తెలీదు. చెప్తా 1 వీక్లో చెప్తా అన్నారు. ఎలా ఉంది ఇది జాబ్ మేళ ఏర్పాటు చేయడం? చాలా హ్యాపీగా ఉంది. మన మాచర్లో ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం ఎవరూ చేయలేదు. ఫస్ట్ టైం ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. అరవింద్. ఎవరు? లచ్చంబాబు. జాబ్కి అప్లై చేశారా? చేశాం. ఏ జాబ్కి అప్లై చేశారు? హీరో మాట్లాడు. సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ 4 ఇంటర్వ్యూస్ కంట్రోల్ చేస్తాం. ఎలా ఉంది జాబ్ మేళ ఏర్పాటు చేయడం? బాగానే ఉంది. సూపర్. జేబీఆర్. మీ పేరు? షెఫీ. ఎవరి నుంచి వచ్చారు? మాచర్ల, ఫ్రమ్ మాచర్ల. జాబ్ అప్లై చేశారా? ఎస్, అప్లై చేసాము. చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాము. మాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్గా ఫీల్ అవుతున్నాము. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ. ఏడుకొండ. ఎవరి నుంచి వచ్చారు? నేను కారంపూడి నుంచి వచ్చాను. అప్లై చేసావా జాబ్? జాబ్కి అప్లై చేశాను. ఏమైంది, సెలెక్ట్ అయ్యావా? సెలెక్ట్ అయ్యి హైదరాబాద్. ఏం కంపెనీ? సువర్ణ. అది మెగా కంపెనీ అని. జాబ్ మేళ ఏర్పాటు చేయడం నీకు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. సాయినాథ్. ఎవరి నుంచి వచ్చారు? మాది రాయవరం, పక్కన మాచర్ల మండలం. అప్లై చేసావు జాబ్? అప్లై చేశాను. పేటీఎం దాంట్లో సెలెక్ట్ అయ్యాను. కాకపోతే నేను క్వాలిఫికేషన్ అది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను దాంట్లో. కాకపోతే ఇక్కడ మొత్తం నాన్ ఐటీ వచ్చాయి. నా ఐటీ తక్కువ ఉన్నాయి, అసలు ఐటీ రాలేదు. వచ్చినా కానీ మామూలుగా పైథాన్ అని చెప్పి అడిగారు. కానీ మనం జావా చేసాము, జావా ప్రోగ్రామింగ్ అవి లేవు. అందుకని చెప్పి వచ్చాము కదా అని చెప్పి మామూలు పేటీఎంలో ట్రై చేసాము. దాంట్లో సెలెక్ట్ అయ్యాము. 30K అన్నారు, కానీ దానికి వెళ్ళలేదు. కాకపోతే ఇక్కడ అంటే మెమరీ ప్రజెంట్ ఖాళీగా ఉండే బెటర్, ఖాళీగా ఉండే బదులు బెటర్ కదా. అంటే ఖాళీగా ఉండే దాన్ని బట్టి అంటే మనం మన స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బెటర్ కన్నా దాంట్లోకి వెళ్ళి అంటే జాబ్ చేసుకుంటా చేయొచ్చు కదా. జాబ్ చేసుకుంటే కష్టం అన్నది మామూలుగా. దాంట్లో 8 hours చేసి మళ్ళీ మనం ఇలా చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. జాబ్ మేళ ఏర్పాటు చేయడం ఎలా? జాబ్ మేళ బాగుందన్న, కాకపోతే కొంచెం నాన్ ఐటీ ఎక్కువ వచ్చినాయి. ఇంకా ఈసారి మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాం. మామూలుగా ఐటీ సెక్టర్ కూడా ఈసారి బాగా వస్తే మంచిగా జాబ్స్, అంటే జావా ప్రోగ్రామింగ్, .NET కానీ అంటే పైథాన్ మీద వచ్చాయి. మామూలుగా జావా మీద కూడా వస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పి చెప్తున్నాం అన్న. ఇలా పెట్టినందుకు బెమ్మారెడ్డి బాబాయ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు రేత ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారు జాబ్ మేళం పెట్టడం జరిగింది. నా కంపెనీ వచ్చేసి టీమ్ లీజ్. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ జరగడం జరిగింది. ఈరోజు మేము 44 మందిని సెలెక్షన్ చేసినాము. అందులో క్వాలిఫికేషన్ ఏమంటారు సార్ మీకు? 10th ఇంటర్ డిగ్రీ. ఇందులో ఏంటంటే మనకు లోకల్ నర్సరావుపేట, గుంటూరు 1, గుంటూరు 2, విజయవాడ ప్లస్ హైదరాబాద్ లొకేషన్స్కి సెలెక్షన్ చేయడం జరిగింది. నా పక్కకున్న అమ్మాయి మౌనిక నర్సరావుపేట డిమార్ట్కి సెలెక్ట్ అయింది. యాజ్ ఎ క్యాషియర్ పోస్ట్గా. ఒకసారి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఎమ్మెల్యే బ్రహ్మానంద సార్ గారికి. ఎందుకంటే ఇట్లాంటి నిరుద్యోగ యూత్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి జాబ్ మేళ ఆర్గనైజ్ చేయడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఇటు కంపెనీస్ వాళ్ళని, ఇటు యూత్ని సమగ్రంగా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి వాళ్ళకు భోజన సౌకర్యాలు కల్పించి అంతా అన్ని మంచి వసతులు కనిపించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇవాళ చూసుకుంటారు. ఒకసారి సార్ ఇది జాబ్ మేళ 5-6 గంటల దాకా క్లౌడ్ ఎంతసేపు సెలెక్ట్ అయితే వెంటనే ఫామ్ ఇస్తున్నారు. అదే సెలెక్ట్ అయితే ఇమ్మీడియట్గా ఆఫర్ లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. మౌనిక గారికి వచ్చింది ఆఫర్ లెటర్. ఈ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయికి 13,000 శాలరీ తోటి డిమార్ట్లో యాజ్ ఎ క్యాషియర్గా సెలెక్ట్ అయింది. కొంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయడం జరిగింది, అంటే బయటికి వెళ్ళారు, మళ్ళీ వస్తారో రారో తెలియదు. మ్యాక్సిమం నేను ఒక 18-20 ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేసిన ఈరోజు 44 సెలక్షన్లో. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ప్లేస్మెంట్స్? నర్సరావుపేట, గుంటూరు 1 సెలెక్ట్ అయిన వాళ్ళు సార్. నర్సరావుపేట, గుంటూరు 1, 2, విజయవాడ, హైదరాబాద్ ఈ లొకేషన్స్కి సెలెక్ట్ అయ్యారు. ప్లస్ ఏంటంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, డిమార్ట్, ఫ్లిప్కార్ట్కి వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళకు ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఒకసారి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి. లెటర్ ఇచ్చారా? ఎన్ని రోజులకు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది? ఆఫర్ లెటర్ ఇచ్చినాక 3 days జాయినింగ్. మినిమం 3 daysలో రిపోర్ట్ చేయాలి. ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేసి చెప్తే ఒక 1 week కూడా పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒకసారి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాంటి అవకాశం మాకు మన తరఫు నుంచి మన ఎంప్లాయ్మెంట్ మాచర్ల నియోజకవర్గం యువకుల తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఒకసారి అమ్మాయితో. మీ పేరు? మౌనిక సార్. ఎవరి నుంచి వచ్చారు? ఖమ్మంపాడు. జాబ్ సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాను సార్. ఏ జాబ్కి అయ్యారు సార్? పేమెంట్ షూర్ హైదరాబాద్. ఎలా ఉంది
ఆపర్చునిటీ. Thank you for this. Thank you for this wonderful opportunity. My name is Monica from Kamampadu. Once again, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ ఫర్ దిస్ కాంప్లిమెంట్. మీ పేరు? దేవరాజు. ఎవరి నుంచి వచ్చి? పల్లె ఓబ్లేసిన పల్లె. జాబ్ అప్లై చేశారా? చేసాం. ఏమైంది, సెలెక్ట్ అయ్యారా? హెచ్డిఎఫ్సిలో రమ్మన్నారు. ఎలా ఉంది ఈ ఆపర్చునిటీ? ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద జాబ్ మేళ ఏర్పాటు చేశారు. ఆపర్చునిటీ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవటం. ఏదైనా ఆపర్చునిటీ ఒక్కసారి వస్తుంది. ఏదైనా ఆపర్చునిటీ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. చాలామంది ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోక ఇంటి దగ్గర ఉంటా. ఏదైనా ఇచ్చిన ఆపర్చునిటీ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ప్రవల్య. ఎవరి నుంచి వచ్చారు? రెడ్డి చింతల. అప్లై చేశారా జాబ్? చేసామండి. కానీ ఇక్కడ ఏమున్నాయంటే నాన్ ఐటీ ఉన్నాయి. అంటే వీళ్ళు పెట్టింది కరెక్టే, కాదనట్లేదు. కానీ ఐటీ కూడా వస్తే ఇంకా బాగుండేదని అనుకుంటున్నాను. ఐటీ అంటే తక్కువ ఉందని చెప్పారు కదా ఫస్ట్. ఐటీ ఉందన్నారు కానీ 2 కంపెనీసే ఉన్నాయి అన్నారు. కొంతమందినే హైర్ చేసుకున్నారు. ఎలా ఉంది మేడం ఈ ఆపర్చునిటీ? ఈ ఆపర్చునిటీ మాత్రం బాగుంది. నాగరాజు నాయక్ అన్న. ఎవరి నుంచి వచ్చారు? కారంపూడి నుంచి. జాబ్ అప్లై చేశారు? అప్లై చేసాము. ఏమైంది? సెలెక్ట్ చేశారు. అంటే మాది ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తామని చెప్పారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడ చేసి ఉంటారు? ఇప్పుడు శ్రీచక్ర సిమెంట్స్లో చేస్తున్నాం. బాగానే ఉంది. ఎలా ఉంది జాబ్ ఆపర్చునిటీ? ఎమ్మెల్యే గారు ఎంత పెద్ద మెగా జాబ్ గారు సూపర్గా పెట్టారు. విద్యార్థులందరూ కూడా బాగానే పాల్గొన్నారు. సూపర్గా ఉందన్న. థ్యాంక్ యూ. శ్రీ. ఎవరి నుంచి వచ్చారు? మాచెల్ల లోకల్. జాబ్ అప్లై చేశారా? లేదు, ఇప్పుడే చేయాలని వెళ్తున్నాము. ఎలా ఉంది జాబ్ మేళ? జాబ్ మేళ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకంటే చాలా మంది చదువుకున్నారు, బాగా చదువుకొని జాబ్స్ లేక ఎంతో మంది యూత్ అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళ కోసం ఇలా చేయటం అనేది చాలా బాగుంది. ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? లేదు, నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఇలా పెట్టడం కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం అనేసి వచ్చాను. సో ఎంతోమంది యూత్ చదువుకొని నిరుద్యోగంగా ఉండి ఎంతో పై చదువుకొని కూడా చిన్న చిన్న పనులకి చేస్తున్నారు. సో ఇలా పెట్టడం అనేది బాగుంది. ఓకే. నా పేరు అమూల్య సార్. ఏ జాబ్కి అప్లై? నేను జీజీ సొల్యూషన్కి అప్లై చేశాను సార్. సో బాగానే ఉంది. ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ తర్వాత చెప్తాను సార్. ఎవరి నుంచి వచ్చారు? ఈ ఊరే సార్, మాది లోకలే. జాబ్ మేళ పెట్టడం ఎలా ఉంది? జాబ్ మేళ పెట్టడం అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మేము ఇట్లా తక్కువ స్టడీ చేసిన వాళ్ళకి బెస్ట్ కంపెనీలో ఇట్లా ఆపర్చునిటీ చిన్న ఏజ్లోనే రావటం అనేది ఇదైతే నిజంగా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి సార్. షేక్ ఆసియా పర్వీన్. ఎక్కడి నుంచి వచ్చారు? మాచెల్ల. జాబ్ అప్లై చేసుకున్నారా? చేసాం సార్. ఏ కంపెనీలో? ఇది ఎంఐవిఐ. మేడం జాబ్ మేళ పెట్టడం చాలా మందికి ఇప్పుడు ప్రెసెంట్ జాబ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు కదా. ఈ జాబ్ మేళ వల్ల చాలా మందికి చాలా ఉపయోగాలు యూజెస్. మల్లికార్జున్ సార్, రాయవరం గ్రామం నుంచి వచ్చామండి. జాబ్కి అప్లై చేశారు? చేశాం సార్. సార్ మాచర్ల ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మీకు మంచి అవకాశం కల్పించారు. దీన్ని ఎలా సద్వినియోగం? జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి మేము చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం సార్. మాలాంటి నిరుద్యోగులకి ఈరోజు ఇక్కడ మెగా జాబ్ మేళా పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. ఎంతోమంది పేద కుటుంబంలో పుట్టి చదువుకోలేని వారు, జాబులకి వెళ్ళలేని వారు ఈరోజు వచ్చి ఇక్కడికి అందరూ కలిసి మా యొక్క జాబులు లేని వాళ్ళు మొత్తం వచ్చి అటెండ్ అయిపోయి ఇంటర్వ్యూకి వచ్చేసి సెలెక్ట్ అయిపోయారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్.